ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. అకాల మృత్యువుని నాశనము చేసి శుభమైనటువంటి ఆయుష్ని ఆనందకరమైన సంపదని ఇచ్చేవాడు శివుడు. ఐశ్వర్యం ఈశ్వరేచ్ఛ. కాబట్టి మనకి ఆషాఢ మాసంలో వస్తున్నటువంటి మాస శివరాత్రి విశేషంతో వస్తోంది. విశేషంగా వస్తోంది. ఆరుద్రా నక్షత్రంతో కూడుకున్నటువంటి బుధవారం రోజున 23/7/2025 సంవత్సరము మనకి మాస శివరాత్రి, ఆషాఢ మాస శివరాత్రి. ప్రతి మాస శివరాత్రి కూడా మహాశివరాత్రి లాంటిదే. ఈ రోజున మాత్రం ఆరుద్రా నక్షత్రంతో ఉన్నటువంటి శివరాత్రి. దీన్ని వదులుకోకండి. అంటే చాలా తక్కువగా వస్తుంది. ఆరుద్రా నక్షత్రంతో శివరాత్రి తక్కువగా వస్తుంది. ఆ రుద్రుడు మనకి కావలసినటువంటి అనేకమైనటువంటి ఐశ్వర్యాన్ని కలిగించేటువంటి అవకాశం ఉన్నటువంటిది ఆరుద్రా నక్షత్రయుక్త మాస శివరాత్రి. కాబట్టి ఇటువంటి రోజున నక్తముగా ఉండాలి. అయ్యో నేను అశక్తుండండి, అనారోగ్యం ఉంది, నేను నక్తముగా ఉండలేను అనుకున్నప్పుడు ప్రాతకాలంలోనే రుద్రాభిషేకం చేసుకోండి. పంచామృతములతో, చందనముతో, పసుపు నీళ్లతో, కుంకుమ నీరుతో, కొబ్బరి నీళ్లతో, తేనెతో, అలాగే నువ్వుల నూనెతో, అలాగే మనకి ఆవు నేతితో మీరు ఈ శివలింగాన్ని అభిషేకం చేయండి. అయితే మరి స్వామి పొద్దున చేసి సరిపోతుందా, వెంటనే భోజనం చేయొచ్చా? కార్యాలయాలు ఉన్నాయి, పని మీద వెళ్ళాలి, దూరదేశం వెళ్ళాలి, కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది, అశక్తులమై ఉన్నాము, పొద్దున చేసుకొని తినేసి వెళ్ళండి, మీ ఇష్టం. ఈరోజు నక్తముగా ఉండి సాయంకాలం పూట ఎవరైతే మీరు ఆ శివ పరమాత్ముడికి ప్రదోష కాలంలో మీరు అభిషేకం చేస్తున్నారో వారికి ఐశ్వర్యం మీ దగ్గర ఉంటుంది. కుబేరుడు మీ ఇంట్లో ఉంటాడు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం ఉంటుంది, శత్రునాశనం ఉంటుంది, జన వశీకరణ శక్తి ఉంది, మంచి వాక్చాతుర్యం ఉంటుంది. భక్తి, భగవంతుని యందు నిరంతరమైనటువంటి భక్తి విశ్వాసముతో ఉంటే తప్పకుండా మీరు అనుకున్నది జరిగి తీరుతుంది. యోగ్యాయోగ్యత అనేది ఉండాలి. యోగ్యము అయోగ్యం అనేది బేరీ చేసుకోవాలి మనమే. మీరు భగవంతుణ్ణి ఏదైతే కోరిక కోరుతున్నారో, మీరు ఎవరికి ఎంతవరకు పుణ్యప్రాప్తిని కలిగించారు, భగవంతుని యందు నిశ్చలమ దృఢ విశ్వాస భక్తిని ఎంత నెలకొల్పుకున్నారు అది తెలుసుకోండి. ఆరుద్ర నక్షత్రంలో చేసేటువంటి ఈ అభిషేకం ముఖ్యంగా ఈరోజు మీరు నవధాన్యాలతో గనుక నీళ్లలో కలిపి, నవధాన్యాల నీళ్ళలో కలిపి ఆ నవధాన్యపు జలముతో కనుక అభిషేకం చేస్తే రోగనాశం జరుగుతుంది, గ్రహశాంతి ఏర్పడుతుంది. అన్ని రాసుల వారు కూడా ఇది తప్పకుండా చేసుకోండి. ఆరుద్ర నక్షత్రం వారు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. మిథున రాశి వారు ఈ యొక్క అభిషేకంలో పాలు పంచుకోవలసిందే. మిథున రాశి వారు ప్రదోష కాలంలో పార్థివలింగానికి నవగ్రహ నవరత్నాలు నవధాన్యాలు జలంలో కలిపి ఆ నీటితో అభిషేకం చేసిన వారికి ఐశ్వర్యం మీ సొంతం. నాలాంటి వాళ్ళు చెప్తారు రాహుగ్రహ దోషం ఉంది, శనిగ్రహ దోషం ఉంది, ఏలినాటి దోషం ఉంది, కుంభరాశి వారికి అలా ఉంది, వాక్చాతుర్యం దోషం ఉంది, వాగ్దోషం ఏర్పడుతుంది, ద్వితీయంలో శని కదా వాక్ దోషం ఏర్పడుతుంది, కుటుంబ విచ్ఛిన్నం ఏర్పడుతుంది అని చెప్పే వాళ్ళు ఉంటారు. మీన రాశి వారికి దేహజాడ్యం ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది, అంటురోగాలు వస్తాయి, ధన నష్టం ఉంటుంది, మొండితనం ఉంటుంది అని చెప్పే వారికి మీనరాశి వారి అభిషేకం చేసుకోండి. కుంభరాశి వారి అభిషేకం చేసుకోండి. మేషరాశి వారికి నాయనానికి వేయంలో శని, డబ్బు వస్తూ ఉంటుంది, ఖర్చు అవుతూ ఉంటుంది. 100 రూపాయలు వస్తాయి, 200 ఖర్చు అయిపోతాయి. షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెడితే మట్టిలో కలిసిపోయినట్టే, బూడిదలో పోసిన పన్నీర్ లాంటిది అని చెప్పే వాళ్ళు ఉంటాం మేమే. అలాంటి వారు కూడా మన అదృష్టం కొద్దీ జన్మజాతకంలో మనము చేసుకోలేనటువంటి అనేక రకాల ధనము ఖర్చు పెట్టి పూజలు చేసుకోలేని వాళ్ళు ఇటువంటి రోజున మనము ఆ భగవంతుణ్ణి ప్రార్థన చేసిన, భగవంతుణ్ణి అభిషేకం చేసిన, బిల్వ దళములతో అర్చన చేసిన విశేషమైనటువంటి శుభయోగము తప్పకుండా కలిసి వస్తుంది. అందులో సందేహం లేదు. మీకు అద్భుతమైనటువంటి కార్యసిద్ధి, ఆనంద యోగం పొందుకోవచ్చు. వివాహం కాని వారికి వివాహ యోగ్యత ఉంటుంది. వచ్చే శ్రావణ మాసం 30 ఏళ్ళు వచ్చాయండి, మా అమ్మాయికి పెళ్లి అవ్వట్లేదు. మరి అందులో ఏం చేస్తున్నారు? మా అమ్మాయి సెటిల్ అవ్వలేదండి, పూర్తి అవ్వలేదు గ్రాడ్యుయేషన్, మా అమ్మాయి డాక్టర్ అండి, ఏదో మేము అలా అనుకోలేదు, 30 ఏళ్ళు వచ్చేసాయి, ఇప్పుడు సంబంధాలు రావట్లేవండి. సమయం ఉన్నప్పుడే వివాహం చేయాలి. ఆడపిల్లకి 21-22 సంవత్సరాల్లో మీరు వివాహం చేయాల్సిందే. తర్వాత చదువుకోమని చెప్పండి, ఎవరొద్దన్నారు? అబ్బాయికి 25 ఏళ్ళప్పుడు పెళ్లి చేయాల్సిందే. అబ్బాయి వయసు అమ్మాయి వయసు కంటే ఎక్కువ ఉండొచ్చా అండి? పిచ్చి పిచ్చి మాట్లాడదు. అబ్బాయి కంటే అమ్మాయి సంవత్సరం తక్కువనే ఉండాలి. అటువంటి వివాహాలు నిలబడతాయి. అటువంటి వివాహ ఆటంకాలు ఉన్న వారికి ఈ ఆరుద్ర నక్షత్రం రోజునటువంటి మాస శివరాత్రి తప్పకుండా మంచి కళ్యాణ అనుకూలతని కలిగిస్తుంది. ఇందులో సందేహం లేదు. అలాగే డబ్బు విషయంలో, ఏనాటి విషయంలో కుంభ మీన మేషరాశి వారు తప్పకుండా పూజలు పాల్గొనండి. అలాగే
ఇక సింహరాశి వారికి అష్టమ శని అండి, చాలా ఇబ్బందికరంగా ఉంది, అనారోగ్యం వస్తుంది, 3 సార్లు బండి నుంచి పడ్డానండి, ఈ ఆషాఢ మాసంలో 3 సార్లు పడ్డానండి, బండి రిపేర్ వచ్చిందండి, ఇల్లు రిపేర్ వచ్చిందండి, ఇంట్లో అంత చికాకులు ఉన్నాయండి. వీళ్ళు కూడా అష్టమ శని దోషం పోవడానికి వెంటనే మీరు ఆర్ద్ర నక్షత్రయుక్తమైనటువంటి యొక్క మాస శివరాత్రిలో తప్పనిసరిగా అభిషేకం చేయండి. ధనం, ఆరోగ్యం, వివాహం, సంతానం, సౌభాగ్యం, ఆయుష్, మృత్యుంజయమే కలుగు తీరుతుంది. అలాగే వేల్లో గురుడున్నాయండి కర్కాట రాశి వారికి, జన్మస్థ గురుడు అండి మిథున రాశి వారికి. మరి విద్యా సంబంధ ఆటంకాలు ఉన్నాయి, డబ్బు విషయంలో అవమానాలు పడుతున్నా, నేను ఇస్తున్నా తీరడం లేదండి, 100 రూపాయలు ఇచ్చేది ఉంటే 120 రూపాయలు ఇచ్చానండి, అయినా వాడు అవమానం చేస్తున్నాడు, వాడు కాయల దగ్గర పెట్టుకున్నాడు. కొంతమందికి ఇబ్బందికర వాతావరణం, ఏమండి నా జుగుప్సాగిన ఫోటోలు అప్పుడు నా కర్మ బాగాలేక నేను అటువంటి ఫోటోలు షేర్ చేశానండి, మీ ఇద్దరు ప్రేమించుకున్నప్పుడు ఫోటోలు ఉన్నాయండి, నా పెళ్లి అయిపోయిందండి, ఇప్పుడు నా బ్లాక్ మెయిల్ చేస్తున్నానండి, మరి ఏం చేయాలండి? ఈరోజు అభిషేకం చేసుకోండి, వాడి మనసు మారుతుంది. అయ్యో నేను తప్పు చేస్తున్నాను, నాకు చెల్లె ఉంది, నాకు తల్లి ఉంది, వాళ్ళ పరువు కూడా ఇతర వాళ్ళు ఏమైనా ప్రాబ్లంలు క్రియేట్ చేస్తున్నటువంటి భావన వానికి ఏర్పడుతుంది. మంచితనంతో మీకు ఇచ్చినటువంటి మీ దగ్గర వాడి దగ్గర ఉన్నటువంటి ఈ తప్పుడు ఫోటోలు, తప్పుడు వీడియోలన్నీ కూడా డిలీట్ చేయగలిగే అవకాశం ఉంటుంది. భగవంతుడు ఆ రీతిగా మనకు ఉపయోగపడతాడు. కాబట్టి తప్పకుండా వాళ్ళు కూడా ఇటువంటి అభిషేకం, అంటే కర్కాటక మిథున రాశి వారికి కూడా ఇటువంటి అభిషేకం చేసుకోండి. వృశ్చిక రాశి వారికి అష్టమంలో గురుడు అండి, చాలా మంది చెప్పారండి అష్టమ గురుడు అన్నారండి. ధనుస్సు వారికి అర్ధాష్టమ శని అండి. తప్పనిసరిగా మీరు ఆవు పాలతో అభిషేకం చేయండి, ఆవు పాలతో, తేనెతో. ఎవరు? వృశ్చిక రాశి వారు. అష్టమ గురుడు వృశ్చిక రాశి వారికి, అర్ధాష్టమ శని ధనుసు రాశి వారికి. ఆవు పాలతో, తేనెతో అభిషేకం చేయండి. ఇక సింహరాశి వారి, కర్కాటక రాశి వారు కూడా నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. నువ్వుల నూనెతో మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునే అవకాశం. మిగతా రాశుల వారు చేయాల్సిన అవసరం లేదండి. మిగతా రాశుల వారు మీ పుణ్యకర్మ కొద్దీ మీకు అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా మళ్ళీ పంచామృతంతోనో జలముతోనో అభిషేకం చెయ్యండి. రుద్రుని అర్చన చేస్తే ప్రసన్నుడవుతాడండి. ఏదో చెప్పేశారు, మీరు చేస్తున్నారా? ప్రతినిత్యము దేవతార్చన లేకుండా మేము ఎక్కడ కదలము, ప్రతినిత్యం మాకు దేవతార్చన ఉంటుంది. అటువంటి పంచాయతనం పూజ చేసిన వదులుతాం. అలా చేస్తున్నాం కాబట్టి మీ ముందు నిలబడగలిగి మాట్లాడగలిగేటువంటి శక్తి ఉంది మా దగ్గర. అది భగవంతుడిచ్చినటువంటి శక్తే, ఆ పరమేశ్వరుడు మాకు ఇచ్చినటువంటి భిక్ష. మీలాంటి వారికి మంచి మాట చెప్తున్నామంటే, ఈ స్థాయిలో కూర్చున్నామంటే ఒక భగవంతుడి వాక్చాతుర్యం, భగవంతుడి శక్తి, చైతన్య స్థితి మేము తెలుసుకొని చెప్తాం. పంచాంగంలోనో, ఒక ధర్మసింధువులోనో, కాల నిర్ణయంలోనో, ఇంకేదైనా గ్రంథాల్లోనో విషయాన్ని సేకరించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. సర్వేషామ ఏకాదశి అంటే ఏమిటి, పుత్రదా ఏకాదశి అంటే ఏమిటి, కామదైక ఏకాదశి అంటే ఏమిటి, అలాగే మనకి మాస శివరాత్రి అంటే ఏమిటి, ఇలా అనేక రకాలు చెప్పే ప్రయత్నం చేస్తాం మేము. కాబట్టి మీరందరూ కూడా అటువంటి ప్రయోజనవంతమైన శుభయోగాలు పొందాలని, అందుకనే ఆరుద్ర నక్షత్రంతో తొందరగా మహాశివరాత్రి రాదు మనకి. ఈ రోజున మీరు తప్పనిసరిగా ఆరుద్ర నక్షత్రం ఉంది కాబట్టి విశేషం ఫలితం. రుద్రుడికి ఆరుద్ర నక్షత్రం మహాశివరాత్రి చాలా ప్రీతికరం. మనకి సమస్తమైనటువంటి దరిద్రముల నుంచి బయటపడడానికి ఉపయుక్తమయ్యేటువంటి మంచి తిథి మాస శివరాత్రి. ఇటువంటి మాస శివరాత్రిని తప్పక వినియోగించుకొని ప్రదోష కాలంలో శివుడికి అభిషేకం చేసి, వీలైతే రుద్రహోమం కూడా చేయండి, 10 మందికి అన్నదానం చేయండి, 10 మందికి వస్త్రదానం చేయండి. శుభకరమైన ఈశ్వర అనుగ్రహాన్ని పొందుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తారని కోరుకుంటూ, అన్ని రాశుల వారు కూడా నేను చెప్పినటువంటి రీతిగా మీరు అభిషేకాలు చేసుకొని ఆనందమయ శుభజీవన, ఐశ్వర్య, సంతాన, అన్యోన్య దాంపత్య, బంధుమిత్రుల సమాగమ, వివాహ యోగ్యత, కుటుంబ సఖ్యత పొందుకోవాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. మరి ఇటువంటి అనేక విషయాలు మీకు చెప్తున్నాను కదా, మీరు కృతజ్ఞతగా, ప్రేమగా మన ఛానల్ని మరొక 100 మంది చేత, ఒక్కొక్కళ్ళు 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.